ఓవైపు వీకెండ్ కావడం, మరోవైపు న్యూ ఇయర్ వస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూబ్ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి శిలాతోరణం, ఆక్టోపస్ బిల్డింగ్ వరకు భక్తులు వేచి ఉన్నారు. ఇక ప్రత్యేక దర్శనానికి 4 నుండి 5 గంటల సమయం పడుతోంది. వీకెండ్ కావటం, న్యూ ఇయర్ వస్తుండటంతో తిరుమలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. నిన్న ఒక్కరోజే 78,414 మంది శ్రీవారిని దర్శించుకోగా హుండీ ఆదాయం 3.45 కోట్లుగా ఆలయ అధికారులు వెల్లడించారు. న్యూ ఇయర్ వరకు భక్తుల తాకిడుండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి కూడా భక్తులు పోటెత్తారు. దాదాపు అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు బారులు తీరారు. దీంతో స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా అభిషేకాలు, కుంకుమార్చన సేవలు నిలిపేశారు. ఇటు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కూడా భక్తులు రద్దీ కొనసాగుతోంది. వరుసగా సెలవులు కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దర్శనానికి 2 నుండి 3 గంటల సమయం పడుతోంది.